ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, డాక్టర్ లక్ష్మి గారు. 4వ భాగము పఠనం చేస్తున్నది పద్మజ. సూక్ష్మ శరీర యానంలో వివిధ దశలు. సూక్ష్మ శరీర యానంలోని 4 దశలు. ఈ భూమండలం మీద ఉన్న వివిధ దేశాలు, ప్రాంతాల నుండి వచ్చిన వేలాది మంది ధ్యానుల అనుభవాలను క్రోడీకరిస్తే అందరి నుండి ఒకే విధమైన జ్ఞానం వచ్చిందన్న ఒక్క విషయాన్ని నొక్కి చెప్పారు. అదేమిటంటే సూక్ష్మ శరీరయానం 4 స్థాయిల్లో జరుగుతుంది. మరి ఆ 4 స్థాయిల గురించి తెలుసుకుందాము. మొదటి దశ మహాస్పందన స్థాయి. సూక్ష్మ శరీరం విడుదల అయ్యే ముందు మన శరీరంలో ప్రకంపనలు పెరుగుతాయి. అత్యల్ప ప్రకంపన స్థాయి నుండి అత్యధిక ప్రకంపన స్థాయికి చేరుకుంటుంది. మన శక్తి స్థాయిలు పెరిగిపోతాయి. సాధారణంగా మన కాలి వేళ్ల నుండి ప్రకంపనలు మొదలయ్యి మొత్తం శరీరమంతటా వ్యాపిస్తాయి. అయితే ఈ ప్రకంపనలు అసౌకర్యంగా ఏమీ ఉండవు. ఈ ప్రకంపనలకు చక్కగా స్పందిస్తాము. మొదట కాస్త కంగారు వేసి, నా శరీరం ఏంటి ఇలా ఊగిపోతుంది, ఏదో తిమ్మిరిగా ఉంది, బరువెక్కిపోతుందేమిటి అనిపిస్తుంది. ఆ మొదటి దశలో మన శరీరం బరువెక్కిపోవడం సహజమే. ధ్యానములో కూర్చున్నప్పుడు శరీరం బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. తిమ్మిర్లు వస్తాయి. స్పృహ కోల్పోతామేమో అని కూడా అనిపిస్తుంది. ఇలా మనం నిద్రలోకి జారే ముందు కూడా అనిపిస్తుంది. ప్రతిరోజు మనం నిద్రపోయే ముందు ఎరుక నుండి ఎరుక లేని స్థితిలోకి జారిపోతుంటాము. ఈ రెండిటికి మధ్యలో ఒక దశ ఉంటుంది. సరిగ్గా ఈ స్థితిలోనే ప్రకంపనలు మొదలవుతాయి. శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుంది. మనం కంగారు పడి కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేము. చేతులు చాచాలని అనుకున్నా చేతకాదు. గొంతెత్తి పిలవాలనుకున్నా ఒక్క మాట కూడా నోటి నుండి వెలువడదు. అలా ఛాతీ బరువెక్కిపోయి ఏ దెయ్యమో వచ్చి మన గుండెల మీద కూర్చుంది అని భయం వేస్తుంది. అది దెయ్యం కాదు, మన సూక్ష్మ శరీరమే స్థూల శరీరం నుండి విడుదల కావటానికి సిద్ధంగా లేచి కూర్చుంది. ఇది మహాస్పందన స్థాయి. ఇప్పుడు కలిగే భయాన్ని అధిగమిస్తేనే తర్వాత స్థాయి అయిన సూక్ష్మ శరీరం విడువడడం అనే 2వ దశకి వెళ్ళగలము. 2వ దశ స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం విడువడే స్థాయి. ఈ స్థితిలో మనకు సువాసనలు రావడము, శబ్దాలు వినిపించడము జరుగుతుంది. హోరుమని గాలి వీస్తున్నట్లుగా అనిపిస్తుంది. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. లేదంటే అప్పటి వరకు బరువుగా ఉన్న శరీరం ఒక్కసారిగా తేలికైపోవటము. ఎంత తేలికైపోతుందంటే బెలూన్లాగా గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ విధంగా శరీరం బయట ఉన్నప్పుడు నేను మరణించానేమోనన్న భయం వేసిందంటే ఉన్నట్టుండి మన స్థూల శరీరంలోనికి వచ్చి పడతాము. ఈ 2వ దశలో భయం కలుగుతుంది. ఈ భయాన్ని కూడా జయించాలి. ఎక్కడ ఉన్నానన్న భయం మనలో కలిగినప్పుడు వెంటనే స్థూల శరీరంలోనికి వచ్చేస్తాము. కనుక దాన్ని మెలకువతో అధిగమించాలి. మహాస్పందన స్థాయి వచ్చిందంటే అది మొదటి దశ అని, సువాసనలు, నాదాలు, శరీరం తేలికగా మారడం మొదలైనవన్నీ 2వ దశ అని గుర్తించాలి. 3వ దశ అన్వేషణ స్థాయి. సూక్ష్మ శరీరం విడివడ్డాక మన స్థూల శరీరం అక్కడ నిద్రపోతుందా లేక ధ్యానం చేసుకుంటుందా అనే విషయం గమనించగలము. ఇది అన్వేషణ స్థితి. కనుక ఆ తరువాత గదిలో పక్కన ఉన్న గోడలను చూస్తాము. అక్కడ ఏమేమి ఉంటే వాటన్నిటినీ చూడగలము. ప్రకృతిని చూస్తాము. సూక్ష్మ శరీరంతో 360 డిగ్రీల సంపూర్ణ దృష్టి వస్తుంది. స్థూల శరీరంతో ఉన్నప్పుడు మన ఎదుట ఉన్నవి మాత్రమే చూడగలుగుతాము. కానీ సూక్ష్మ శరీరానికి తన చుట్టూరా ఉన్నదంతా తెలిసిపోతుంది. స్పష్టమైన, పారదర్శకమైన దృష్టి వస్తుంది. వస్తువుల రంగులు, ఆరా వర్ణాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. మన గదిలో ఉన్న గోడ గడియారంలో సమయాన్ని చూడాలని ప్రయత్నిస్తే అది గడియారం రూపంలో కాకుండా శక్తి స్వరూపంలా గోచరిస్తుంది. వేరే రంగులో, వేరే రూపంలో దాన్ని చూస్తాము. తరువాత సమయాన్ని స్పష్టంగా చూడగలము. ప్రతి ఒక్కదాని ఆరా వర్ణాలు కనిపిస్తాయి. అవి భౌతిక దృష్టితో చూసినప్పటిలా కాకుండా ఆరావర్ణంతో సహా కనిపిస్తాయి. కనుక ఈ 3వదైన అన్వేషణ స్థాయిలో వెంటనే ఎక్కడికో వెళ్లిపోకుండా ఎరుకతో మనం ఎక్కడ ఉన్నామో నిశితంగా గమనించాలి. మొదట మన స్థూల శరీరాన్ని చూసుకోవాలి. ఆ ఎరుకను సాధించాలి. అలాగే మన వెండి తీగను చూసుకోవాలి.
ఆ తరువాత పరిసరాలను గమనించాలి. ఆ తరువాత మనం ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే అక్కడికి నిస్సందేహంగా వెళ్ళవచ్చు. ఏ ప్రదేశానికైనా, ఏ దేశానికైనా హాయిగా ప్రయాణించవచ్చు. ఈ స్థితిలో మన సూక్ష్మ శరీరయాన పర్యటన ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. నేను ఫలానా చోటికి వెళ్లి నా సూక్ష్మలోక మార్గదర్శకులను కలిసి అక్కడ నుంచి మరో చోట ఉన్న నా మిత్రుని కలిసి వస్తాను అని ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. అయితే ఆ ఎరుకను సంపాదించడానికి మొదట మనం చాలాసార్లు సూక్ష్మ శరీరయానం చేసి ఉండాలి. కనీసం 10 సార్లు సూక్ష్మ శరీరాన్ని విడుదల చేయటం అలవాటైన తరువాత ప్రణాళికాబద్ధంగా గమ్యాన్ని చేరుకోవటం చేతనవుతుంది. అంటే మనం ముందస్తుగా ఎక్కడికి వెళ్లాలని భావించామో సరిగ్గా అక్కడికే నేరుగా చేరుకుంటాము. లేదంటే మొదట్లో మన సూక్ష్మ శరీరం విడుదల అయిన తరువాత దానంతటదే ఎక్కడికో ఓ చోటికి వెళ్ళిపోతుంది. మన ప్రమేయం లేకుండా ఏవోవో ప్రదేశాలకు వెళుతుంటుంది. కొన్నిసార్లు ఇలా జరిగాక ఎక్కడికి వెళ్లాలో ఆ గమ్యానికే మీ నిర్ణయం ప్రకారమే చేరుకుంటుంది. ఫలానా గురువుని కలవాలి అని అనుకుంటే వారి దగ్గరకు వెళతారు. ఫలానా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకుంటే దానికి తగిన చోటికి వెళ్లి ఆ జ్ఞానాన్ని పొందుతారు. 4వ దశ పునఃప్రవేశ స్థాయి. ఆ రోజుకు మీ సూక్ష్మ శరీరయానం పూర్తయింది. మీరు ఆ ప్రయాణంలో నేర్చుకోవలసింది నేర్చుకుని పొందాల్సిన అనుభూతిని పొందారు. ఆ అద్భుత యాత్ర పూర్తయింది. మీ శరీరం దగ్గరకు తిరిగి వస్తున్నారు. అలా వెనక్కి వచ్చినప్పుడు మీ స్థూల శరీరంలోనికి ధన్మని పడిపోకుండా నెమ్మదిగా చేరుకోవాలి. పునఃప్రవేశించినప్పుడు మీ శరీరాన్ని ఎరుకతో గమనించుకోవాలి. అప్పుడే సంపూర్ణమైన సూక్ష్మ శరీరయానం చేసినట్లవుతుంది. ఈ స్థితులను గురించి ఒక్కొక్కటిగా చెప్పుకోవడానికి గల కారణమేమిటంటే ఈ అద్భుతమైన అనుభవంలో కొన్ని దశలను తెలుసో తెలియకో వదిలేస్తారు. ఎరుకతో లేనప్పుడు సంపూర్ణ అవగాహన పొందలేరు. మహాస్పందన స్థాయిలో విపరీతమైన ప్రకంపనలు వచ్చిన తరువాత ఉన్నట్టుండి అన్వేషణ స్థాయికి వెళ్లిపోతారు. అలాంటప్పుడు మధ్యలో ఉండే సూక్ష్మ శరీరం విడివడే 2వ దశను ఎరుక లేకుండా దాటేస్తారు. అలా కాకుండా చక్కని ఎరుకతో ఉంటే మాత్రం ఒకదాని వెంట ఒక దశను ఉత్సుకతతో గమనిస్తాము. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు శవాసనంలో పడుకొని నిద్రలోకి జారుకునే ముందు మనల్ని మనం ఎరుకతో గమనించుకోవాలి. ఒకేసారి నిద్రలోకి జారిపోకుండా ఆ సంధి సమయంలో నిద్రలోకి ఎలా వెళుతున్నామో సునిశితంగా మహా జాగ్రత్తగా గమనించాలి. ఈ స్థితిలో మహాస్పందన స్థాయిని మనం గుర్తిస్తాము. శరీరములో ఆ ప్రకంపనలు తెలిసిపోతాయి. సాధారణంగా అందరూ ఈ స్థితిని త్వరలోనే గుర్తిస్తారు. ఆ తరువాత శరీరం తేలికగా మారి సూక్ష్మ శరీరం విడుదల అయ్యే స్థితి వస్తుంది. ఆ సమయాన్ని మీరు పట్టుకోవాలి. ఇక అప్పుడు మీరు ఎరుకతో సూక్ష్మ శరీరయానం చేయవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఉండే సమయం ధ్యానం చేయడానికి, సూక్ష్మ శరీరయానం చేయడానికి అత్యుత్తమమైన సమయం. ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాల అనుభవాలను వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది ఆజ్ఞాచక్ర స్థానం అయిన పీనియల్ గ్రంథి ద్వారా తల పైభాగం నుంచి సూక్ష్మ శరీరం విడుదల అయినట్లు చెప్పారు. మరికొంతమందికి మణిపూరక చక్రస్థానమైన నాభి ద్వారా విడుదల అయినట్లు చెప్పారు. వీరికి వెండితీగ నాభి నుండి అనుసంధానమైనట్లు తెలుస్తుంది. కనుక అన్ని రకాల అనుభవాలకు ఆస్కారం ఉంటుంది. ఈ అనుభవాల గురించి మనం ఏమాత్రమూ తీర్పులు చెప్పనవసరం లేదు. అందరి అనుభవాలు వేటికవే అత్యుత్తమమైనవి, యథార్థమైనవి. ఎందుకంటే వెండితీగ అనేది షట్చక్రాలలో ఉండే సుషుమ్న నాడికి అనుసంధానమై ఉంటుంది. సాధారణంగా 3వదైన మణిపూరక చక్రం ఉత్తేజితమైనప్పుడు మొదటిసారిగా అనూహ్యంగా సూక్ష్మ శరీరయానం కూడా జరగవచ్చు. అలాంటప్పుడు నాభి నుండి వెండితీగతో సహా సూక్ష్మ శరీరం యొక్క అనుసంధానాన్ని గమనిస్తాము. ఎన్నో జన్మల నుండి ఎంతో సాధన చేసి ఆజ్ఞాచక్రం వరకు చేరుకున్న కొందరికి మాత్రం సూక్ష్మ శరీరం తల పైభాగం నుండి ప్రత్యేకించి వెనుక భాగం నుండి ఒక విధమైన ప్రకంపనలతో విడుదలవుతుంది. సూక్ష్మ శరీరం వెండితీగ. సూక్ష్మ శరీరం 17 ముఖ్యమైన అంశాలతో ఏర్పడుతుంది. 1 మనస్సు,
2 బుద్ధి, 3 పంచ జ్ఞానేంద్రియాలు, 4 పంచ కర్మేంద్రియాలు, 5 పంచ తన్మాత్రలు. ఎంత దూరానికైనా సాగే గుణం ఉన్న శక్తిపోగులు వెండి రంగులో మెరుస్తూ ఉంటాయి. ఈ వెండి పోగుల తీగ స్థూల సూక్ష్మ శరీరాలను అనుసంధానం చేస్తుంది. కేవలం మరణించినప్పుడే ఈ వెండి తీగ తెగిపోతుంది. ధ్యానంలో స్థూల సూక్ష్మ శరీరాలు విడివడినప్పుడు ధ్యానులు వివిధ రకాల సూక్ష్మలోకాలను దర్శించి ఎన్నో అనుభవాలను పొందుతారు. అవి ఆయా లోకాల ప్రకంపన స్థాయిని బట్టి 3 రకాలుగా ఉంటాయి. 1 నిమ్న స్థాయి సూక్ష్మలోకం, దీన్నే నరకం అని కూడా అనవచ్చు. 2 మధ్యమ స్థాయి సూక్ష్మలోకం, నిమ్న స్థాయితో పోలిస్తే కాస్త మెరుగైన ప్రకంపన శక్తి కలిగి ఉండే లోకం ఇది. 3 ఉన్నత స్థాయి సూక్ష్మలోకం, ఉత్తమ సూక్ష్మలోక మార్గదర్శకులు గురువులతో నిండిన ఉన్నత ప్రకంపనా శక్తి కలిగి ఉండే లోకమిది. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.